హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌ని షేర్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం, ఒక మంచి కామెంట్ పెట్టడం, ముఖ్యంగా వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇక్కడ నేను పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. పాస్తా నేను చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మీరు నా వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తున్నట్లయితే తెలుస్తుంది. చాలా రకాలుగా చేస్తాను గదా! అయితే ఇప్పుడు నేను ఎగ్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పిల్లలకి మాత్రమే కాదండి. ఈరోజు మేము కూడా పాస్తా తినాలి అనుకుంటున్నాం చాలా రోజుల తర్వాత. సో, అందుకని కొంచెం స్పెషల్‌గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం పాస్తా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకునేటప్పుడు అందులో మనం కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవటం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ముద్దలాగా అవ్వకుండా ఒకదానికొకటి విడివిడిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటో, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోనే ఒక 2, 3 ఎగ్స్ వేసి కలిపేసుకోండి. సో, ఎగ్స్ వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక సాస్‌లవి అవైలబుల్ ఉంటే గనక నేనిక్కడ రెడ్ చిల్లీ సాసు, అలాగే టమాటో సాసు ఇవన్నీ కూడా వేశానండి. అవి ఉంటే గనక వేసుకోండి. లేదంటే అవసరం లేదు. అలాగే ఇందులో నేను చీజ్ కూడా తురిమి వేశాను. పాస్తా మసాలా కూడా వేశాను. పాస్తా మసాలా గానీ, లేదంటే మ్యాగీ మసాలా అయినా సరే వేసుకోవచ్చండి. మ్యాగీ మసాలా వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇంక ఈ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి, మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసి, ఈ విధంగా కలిపేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ పాస్తా రెడీ అయిపోతుంది. మనకి బయట తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. సో, దానికి మించే ఉంటుంది. అండ్ మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ కూడా. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈ పాస్తాలో కూడా మనకి చాలా రకాలు అవైలబుల్ ఉంటాయండి. అంటే మిల్లెట్ పాస్తా, రాగి పాస్తా, వీట్ పాస్తా, రవ్వ పాస్తా ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. నేను ఎక్కువగా రవ్వ పాస్తానే తీసుకుంటానండి. రవ్వ పాస్తా, వీట్ పాస్తా ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. మనకి ఆన్‌లైన్‌లో అయితే చక్కగా రాగి పాస్తా, మల్టీగ్రెయిన్ పాస్తా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి, సో, అప్పుడప్పుడు చేసి పెట్టాలి అనుకుంటే గనక హెల్తీ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. ఇంక మా పిల్లలకైతే పాస్తా చేస్తే ఇంక పండగే అనమాట. ఎంత ఇష్టమో అండి. వారానికి 1, 2 సార్లయినా సరే చేస్తాను. ప్రతిసారి ఒకే రకంగా కాకుండా రకరకాలుగా ఈ పాస్తా రెసిపీ అయితే నేను తయారు చేస్తూ ఉంటాను. వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసేసి, మిక్సీ పట్టేసి అందులో వేసేస్తూ ఉంటాను. అది కూడా చాలా బావుంటదండి. ఆ విధంగా కూడా పాస్తా బావుంటుంది. ఈ విధంగా ఎగ్స్ వేసి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ప్లెయిన్‌గా ఆహ్, చీజ్ అవి ఉంటే గనక చీజ్ పాస్తా ఇటువంటివి కూడా చేస్తూ ఉంటాననమాట. చాలా రోజుల తర్వాత మాకు కూడా పాస్తా తినాలనిపించింది ఈరోజు. సో, టేస్ట్ కూడా చాలా బావుందండి. ఇప్పుడు నేను చేసిన పాస్తా టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అండ్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంక మా స్పెషల్ సండే బ్రేక్‌ఫాస్ట్ పాస్తా అనమాట. నేను, అర్జున్ కూడా ఇక్కడ కూర్చొని తింటున్నాము. లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండీ! అర్జున్ చాలా చాలా బిజీ అయిపోయారు. ఫోన్‌లొస్తూనే ఉన్నాయి. 24 అవర్స్ ఆ ఫోన్‌లు మాట్లాడుతూనే ఉంటున్నారనమాట. తినేటప్పుడు ఫోనే, పడుకునేటప్పుడు ఫోనే. సో, అలా ఉంటుందనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆయన చేసేది ఆహ్, వాటర్ ప్రాజెక్ట్ కాబట్టి సమ్మర్‌లో ఎక్కువ అక్కడ వాటర్ రావట్లేదు, ఇక్కడ వాటర్ రావట్లేదు అని ఈ కంప్లెయింట్స్ అవి వస్తూ ఉంటాయి కదండీ! ఇంకా ఫోన్‌లు మాట్లాడుతూనే ఉంటున్నారనమాట. ఇంకా ఎండలైతే మామూలుగా లేవు కదండీ! ఎండలు మండిపోతున్నాయి అసలు. మేము ఇంట్లోనే ఉంటున్నాం గాబట్టి మాకు పెద్దగా ఏం తెలీదు గానీ, బయటికెళ్ళే వాళ్ళకి ఎండ తీవ్రత తెలుస్తుంది. మన ఆంధ్రాలో కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని టీవీలో అవి చెప్తున్నారు, చూస్తున్నాను. ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఎండే ఉంటుందండి. బట్ మన సైడు ఉండే అంత ఉక్కపోత, ఉడుకు అయితే లేదు ఇక్కడైతే ప్రెజెంట్. అంటే మేముండే ఏరియాలో మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంటుంది. మా కాలనీ కూడా కొంచెం చల్లగా ఉంటుంది గాబట్టి నాకలా అనిపిస్తుందేమో! సో, ప్రస్తుతానికి ఆ ఉడుకు, ఉక్కపోత అయితే పెద్దగా లేవు. ఉన్నాయి గానీ అంతగా లేవు. ఇంకిక్కడ నేను టీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు తెలుసు కదా! టీలో ఎప్పుడు కూడా నేను బెల్లం వేసే చేస్తాను. ఇంకా నేను లాస్ట్ టైం అంటే సంక్రాంతికి వెళ్ళినప్పుడు బెల్లం, చింతపండు ఇవన్నీ తెచ్చుకున్నాను కదండీ! సరుకులన్నీ నిండుకున్నాయి. బెల్లం కూడా నిండుకుంది. ఈ ముక్క మాత్రమే ఉందనమాట. ఇది చాలా భద్రంగా బెల్లం ఫ్రిడ్జ్‌లో పెట్టి దాచుకుంటున్నాను.
టీలు, కాఫీలు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు బెల్లమే వేసుకుంటానండి. ఇక్కడ బెల్లం అస్సలు బాగోదు. శుద్ధ బెల్లం అనమాట. అంటే టీలో అవి వేస్తే టీ విరిగిపోతుంది. బట్ మన సైడ్ దొరికే ఈ అచ్చు బెల్లం ఉంటుంది కదండీ! ఇది మనం టీలో వేసుకున్నా, కాఫీలో వేసుకున్నా కూడా, పాల్లో వేసుకున్నా అస్సలు టీ, కాఫీ, పాలు అసలు విరగవండి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, "లక్ష్మి నువ్వు టీలో బెల్లం వేస్తున్నావు టీ విరిగిపోదా" అని. విరగదండి. అచ్చు బెల్లం మనం మంచిది సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే గనక టీ విరగదు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను పిల్లలకి సేమియా పాయసం ప్రిపేర్ చేసినా, వాళ్ళకి ఏ స్వీట్ చేసినా సరే ఎక్కువగా నేను బెల్లం వేసే చేస్తానండి. అది కూడా నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే ఒక 2, 3 కేజీలు బెల్లం తెచ్చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ బెల్లం అయితే అసలు రసంలోకి ఈ చారు, రసం ఇటువంటివి పెట్టినప్పుడు మాత్రమే ఇక్కడ బెల్లం యూజ్ చేస్తూ ఉంటాను. కాఫీ, టీలు పిల్లలకి ఏమన్నా స్వీట్ రెసిపీస్ చేస్తున్నప్పుడు మాత్రం మన సైడ్ అంటే నేను తెచ్చుకునే బెల్లం మాత్రమే యూజ్ చేస్తాననమాట. ఇంకిక్కడ బెల్లం వేసి, యాలకులు ఇవన్నీ వేసి చక్కగా టీ ప్రిపేర్ చేశానండి. సండే అంటే కంపల్సరీ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో కూడా టీ, కాఫీ తాగుతాము. ఇంకా ఈ వీకెండ్‌కి మేము ఆంధ్ర రావాలి అని అనుకుంటున్నాం. టికెట్స్ అయితే ఇంకా ఏం బుక్ చేసుకోలేదండి. టికెట్స్ అన్నీ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయంట. అస్సలు టికెట్స్ దొరకట్లేదండి ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచే కాదు, అక్కడి నుంచి రావాలన్నా కూడా టికెట్స్ లేవు. తత్కాల్ టికెట్స్ అయితే తీసుకోవాలి. తత్కాల్ టికెట్స్ 1 డే ముందు ఇస్తారు కదండీ! ఇంకా 1 డే ముందు తీసుకోవాలి. అవి దొరికితే గనక ఈ వీకెండ్‌కి మేము ఆంధ్ర అయితే బయలుదేరుతున్నాము. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు గానీ, ఇంకా ఒక 1 మంత్ ఉందాము అని డిసైడ్ అయ్యాను. ఎండలున్నా, ఏమున్నా కూడా. ఆహ్, ఎందుకంటే ఇప్పుడు నేను జూన్ ఫస్ట్ వీక్‌లో వచ్చినా గూడా, నేనొచ్చేసరికి మా మేనకోడళ్ళకి, మేనల్లుళ్ళకి వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది గదండీ! సత్యాకి వీళ్ళకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. మేము వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఎవరు ఉండరు. అందరూ స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదండీ! మాకు బోర్ కొడతది కదా ఇంకా. పిల్లలకి కూడా ఆడుకోవడానికి ఎవ్వరు ఉండరు. ఇప్పుడు వెళ్తే ఇంక అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి, ఇంకా పిల్లలు కొన్ని రోజులైనా సరే వాళ్ళతో ఆడుకుంటారు గదా అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళు కూడా అంటే మా నందు వీళ్ళు కూడా మాకు స్కూల్ స్టార్ట్ అవ్వకముందే రా అత్తయ్య, స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వస్తే సాహితీ, సాత్విక్ వాళ్ళతో ఆడుకోవడానికి ఉండదు కదా! నువ్వు రా అత్తయ్య అంటున్నారు. లేదంటే ఇప్పుడుండే ఎండలకి నేను అంటే అర్జును ఎండలు కదా వద్దు కొంచెం తగ్గిన తర్వాత జూన్ ఫస్ట్ వీక్‌లో గానీ, జూను 10థ్‌కి ఆ టైంకి వెళ్దువుగానిలే అని అన్నారు కానీ, ఇంకా ఫోన్లు చేస్తున్నారనమాట. మాకు స్కూల్ ఓపెన్ చేయకముందే రా అత్తయ్య అని. ఇంకా సత్య, మా నందిని అందరూ కూడా అడుగుతున్నారనమాట. సో, అందుకని ఇంకా ఈ వీకెండ్‌కెళ్తే వెళ్దాము అనుకుంటున్నాము. ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సండే కదండీ! ఈరోజు స్పెషల్ లంచ్ ఉంటుంది గదా! ఈరోజు స్పెషల్ నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నాటుకోళ్ళు దొరుకుతాయండి. మనకంటే కూడా కొంచెం తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయి గానీ, నాకెందుకో ఇక నాటుకోళ్ళు టేస్ట్ అంత బాగోవేమో అని అనిపిస్తదండి నాకు. మన సైడ్ ఉండే అంత టేస్ట్ అయితే ఉండవు. అందుకే నేను ఎక్కువగా ఇష్టపడను ఇక్కడ నాటుకోళ్ళు. బట్ ఇక్కడ ఈరోజైతే తీసుకొచ్చారు. నాటుకోడి గానీ, ఈ లేయర్ కోడి ఉంటుంది కదండీ! అది కానీ తీసుకొచ్చినప్పుడు నేను కంపల్సరీ అందులో కొంచెం శనగపప్పు వేసి వండుతానండి. శనగపప్పు వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకిక్కడ కుక్కర్‌లో పెట్టుకోవాలి కదండీ! మనం నాటుకోడైనా, లేయర్ కోడైనా సరే కుక్కర్‌లో వండుకుంటేనే మనకి మెత్తగా ఉడుకుతుంది. స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, అందులో కొంచెం షాజీరా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి బాగా మగ్గిన తర్వాత, ఇందులో ఫ్రెష్‌గా దంచిన 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి చికెన్ కూడా వేసేసి, అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు, తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ కూడా అంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని గరం మసాలా గానీ, చికెన్ మసాలా గానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి ఒక్కసారి మూత పెట్టేసి, ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ చికెన్‌కి మంచిగా పట్టేలాగా ఒక్కసారి మూత పెట్టేసుకొని, తర్వాత తగినంత వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని, ఒక 4, 5 విజిల్స్ వేయించుకుంటే నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీని నేను 2, 3 విధాలుగా కూడా తయారు చేస్తూ ఉంటానండి. స్పెషల్‌గా మసాలా ప్రిపేర్ చేసి
చేస్తూ ఉంటాను. లేదంటే సింపుల్‌గా ఈ విధంగా కూడా తయారు చేస్తాను. బట్ ఇందులో మనం శనగపప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక ట్రై చేయండి. మనం ఈ విధంగా నాటుకోడిలో మాత్రమే కాదండి, మటన్‌లో కూడా కొంచెం శనగపప్పు వేసుకొని వండుకుంటే ఆ కర్రీ టేస్టే మారిపోతదనమాట. చాలా బావుంటుంది. ఇక్కడ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత తగినంత వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఈ మధ్య నేను ఆవ నూనె మాత్రమే ఉపయోగిస్తున్నానండి. ఇక్కడ ఎక్కువగా ఆవాలు పండిస్తారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆవ నూనె మాత్రమే ఉపయోగిస్తారండి. వీళ్ళు పచ్చళ్ళు అంటే ఊరగాయలు అవి పెట్టుకోవడానికి ఇంకా ప్రతి దానికి ఆవ నూనె ఉపయోగిస్తారు. ఈ ఆవ నూనె డీప్ ఫ్రైకి పనికిరాదండి. ఓన్లీ కర్రీస్ వండుకోవడానికి మాత్రమే. ఎలా అంటే మనకి వేరుశనగ నూనె డీప్ ఫ్రైకి ఎలా పనికిరాదు, పొంగిపోతుంది కదండీ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి. అది అలాగే సేమ్ ఈ ఆవ నూనె కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్‌కి అయితే పనికిరాదు. కర్రీస్‌కి మాత్రమే ఆవ నూనె ఉపయోగపడుతుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. అంటే నేను స్టార్టింగ్‌లో వేడి చేసేస్తుందేమో, ఈ వాసన ఏంటి ఇంత ఘాటుగా ఉంది అని అనుకునేదాన్ని గానీ, ఇప్పుడు మాకు అలవాటయిపోయిందనమాట. ఆవ నూనె ఆ ఫ్లేవర్, ఆ వాసన ఇప్పుడు నచ్చుతున్నాయి. నేను ఎక్కువగా ఆవ నూనెతోనే వంటలు చేస్తూ ఉంటాను. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. సో, ఇంక నేను ఆ చికెన్ 4 విజిల్స్ వేయించుకున్న తర్వాత తీసేసాను. తీసిన తర్వాత దగ్గరగా ఉడకబెట్టేసుకొని కొత్తిమీర అయితే వేసేసానండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను చాలా సింపుల్‌గా కుష్కా కూడా రెడీ చేశాను. కుష్కా రైస్ తయారు చేశాను. అంటే కూరగాయలు లాంటివి ఏమీ లేకుండా సింపుల్ కుష్కా రైస్ అనమాట. ఇది ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోస్‌లో 2, 3 టైమ్స్ చూపించాను. మళ్ళీ ఎవరికైనా ఈ రెసిపీ కావాలి అంటే గనక చెప్పండి. నెక్స్ట్ ఏదో ఒక వీడియోలో చూపిస్తాను కంపల్సరీ ఆ రెసిపీ కూడా చేసి. ఈ కుష్కా రైస్ మనకి ఈ విధంగా నాటుకోడి కర్రీస్ అవి ఉన్నప్పుడు చికెన్ కర్రీలోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా బావుంటుందండి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు భోజనం చేస్తున్నారు. మా సాహితమ్మ అన్నీ తింటదండి చక్కగా. అసలు తిండి విషయంలో నన్ను అస్సలు ఇబ్బంది పెట్టదు. చక్కగా కూరగాయలు తింటది, ఫ్రూట్స్ తింటది, నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ టేస్ట్ చేస్తది. బట్ మా సాత్విక్ అలా కాదండి. ఇప్పుడు నేను ఇద్దరికి భోజనం పెట్టాను కదా! మా సాత్విక్ 2, 3 ముద్దలు పెట్టుకొని వదిలేసాడండి మొత్తం. మా సాత్విక్‌కి ఎక్కువగా పప్పు ఉండాలన్నమాట. పప్పుచారులు, పప్పు ఆనపకాయ, పప్పు పాలకూర ఇట్లా పలచగా చేసి పెట్టేసామనుకోండి హ్యాపీగా తినేస్తాడు. ఈ నాన్ వెజ్ రెసిపీస్ ఇవన్నీ కూడా పెద్దగా ఇష్టంగా తినడు. అదే ఇప్పుడు రసం గానీ, పప్పుచారు గానీ ఉంటే గనక చక్కగా హ్యాపీగా తింటాడు. అలా అనమాట. మా సాత్విక్ వదిలేసిన ప్లేట్‌లోనే నేను కూడా పెట్టుకొని ఇక్కడ భోజనం చేసేస్తున్నాను. అర్జున్‌కి ఇంకా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందనమాట రమ్మని. ఇంకా ఆయన తొందరగా భోజనం చేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆయనకే భోజనం అయితే పెట్టేశాను. భోజనం చేయకుండా వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు. భోజనం చేయలేదు అనుకుంటాను కదండీ! అందుకని కొంచెం భోజనం చేసి వెళ్ళిపోండి అని ఫస్ట్ ఆయనకే నేను భోజనం అయితే పెట్టేశాను. ఇంక నేను మా సాహితమ్మ కూర్చుని భోజనం అయితే చేస్తున్నాం. మా సాత్విక్ మాకు వీడియో అయితే తీస్తున్నాడు. ఈ కర్రీ అలాగే కుష్కా రైస్ 2 కూడా బెస్ట్ కాంబినేషన్స్ అండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బావుంది. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత సాహితీ, సాత్విక్ ఇద్దరు కూర్చుని హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. లాస్ట్ వీడియోలోనే చెప్పాను గదా! చాలా హోంవర్క్ అయితే ఇచ్చేసారండి. సమ్మర్ హాలిడేస్ హోంవర్క్స్ అనమాట. ప్రతి సబ్జెక్టు సమ్మర్ హాలిడేస్ హోంవర్క్స్ అయితే ఇస్తారు. వీళ్ళకే కాదండి నాకు కూడా ఉందనమాట హోంవర్కు. ఎందుకంటే కొన్ని చార్ట్ పేపర్స్ ప్రిపేర్ చేయవలసినవి ఉన్నాయి. ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఇచ్చారనమాట. ఇంకా అవి నేను చేయాలి. వాళ్ళని కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయాలి కదండీ! ఇంకా అది నాకే హోంవర్క్ లాగా ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా సరే, "పిల్లలేం చేస్తున్నారమ్మా?" అని అడుగుతది. "పిల్లలు హోంవర్క్స్ చేసుకుంటున్నారమ్మా" అని చెప్తాను కదండీ! "ఎందుకమ్మా హాలిడేస్‌లో కూడా వాళ్ళని హోంవర్క్స్ చేయండి, అవి చేయండి అని విసిగిస్తున్నావు" అని అంటదండి. ఎప్పుడు అదే మాట అంటదనమాట. వీళ్ళకి అన్ని హోంవర్క్స్ ఉన్నాయండి మరి. చాలా హోంవర్క్స్ అయితే ఇచ్చారు. ఊరు వెళ్ళే లోపే ఈ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేయించాలి. మా అమ్మకి నేను పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నట్టు అనిపిస్తది. సమ్మర్ హాలిడేస్‌లో ఇంకా చదువుకోకూడదు అని రూల్ ఏమైనా ఉందా చెప్పండి? కొంచెం చదువుకోవాలి, ఎక్కువసేపు ఆడుకోవాలి. సో, అదనమాట. వాళ్ళిద్దరూ గూడా ఊరు వెళ్ళే లోపే ఈ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఊరు వెళ్ళిన తర్వాత మంచిగా ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారండి. అందుకని నేను చెప్పక ముందే బుక్స్ తీసి చక్కగా కూర్చొని హోంవర్క్స్ అయితే చేసేసుకుంటున్నారు. హాయ్ అండి. నేను డ్రెస్‌లవి ఎక్కువగా మీషో నుంచి తీసుకుంటూ ఉంటాను గదా! మీషోలో మనకు చాలా తక్కువ కాస్ట్‌కి వస్తాయి. అందులో గూడా బాగా తక్కువ బడ్జెట్ ఉన్న మంచి కాటన్ డ్రెసెస్ అవి నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. నాకు నచ్చితే గనక
ఆ ప్రోడక్ట్స్ నేను మీ వరకు తీసుకొస్తూ ఉంటాను కదండి, అండ్ మీకు కూడా చెప్తూ ఉంటాను కదా ఇష్టమైతే కనుక తీసుకోండి అని. నాకు నచ్చితేనే నేను మీకు చెప్తానండి. ఏమైనా ప్రోడక్ట్స్ నేను బుక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీ కానీ అవి కానీ నాకు నచ్చకపోతే నేను అసలు మీకు చెప్పను, అవి రిటర్న్ పెట్టేస్తూ ఉంటాను. బట్ నాకు నచ్చినవి మాత్రం చూపిస్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను అనేవి చూపిస్తాను. చూపించే ముందు నేను లాస్ట్ ఒక వీడియోలో శారీ కట్టుకున్నానండి. ఆ శారీ పైన ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను అనమాట. 2-3 అడిగారండి, ఈ బ్లౌజ్ చాలా బాగుంది లక్ష్మి, ఈ వర్క్ ఎక్కడ చేయించావు, ఇది ఎక్కడ స్టిచ్ చేయించావు బ్లౌజు అని అడిగారు అనమాట. ఇది స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి. ఇది నేను స్టిచ్ చేయించలేదు, వర్క్ చేయించలేదు. ఇది స్ట్రెచబుల్ బ్లౌజు. ఇది పైన అంతా కూడా ప్రింట్ అనమాట, వర్క్ కాదు, ప్రింట్. ఇవి ఫ్రంట్ బటన్, సో ఇట్లా హుక్స్ కాదు, బటన్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ నేను ఇక్కడే తీసుకున్నాను. మనకి ఇక్కడ నార్త్లో ఎక్కువగా స్ట్రెచబుల్ బ్లౌజెస్ వాడతారండి. మీ ఉండే ఏరియాలో ఎక్కువగా స్ట్రెచబుల్ బ్లౌజెసే వాడుతూ ఉంటారు అందరూ. బాగా దొరుకుతాయండి ఇక్కడ, స్ట్రెచబుల్ బ్లౌజెస్ కూడా బాగా దొరుకుతాయి. మేము బబీనా సంత మార్కెట్కి వెళ్తాం కదా, ఆ మార్కెట్లో ఇక్కడ కూడా మార్కెట్ జరుగుతూ ఉంటుంది కదండి. సో అక్కడ కూడా బట్టల మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి రకరకాల మంచి డిజైనర్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ దొరుకుతాయి. నేను ఇక్కడే మార్కెట్లో తీసుకున్నానండి. లింక్ కూడా అడిగారు, సో లింక్ అయితే లేదు, ఎందుకంటే నేను బయట మార్కెట్లో తీసుకున్నాను కాబట్టి. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి 2 తీసుకున్నానండి. ఇవి కూడా స్ట్రెచబుల్ బ్లౌజెసే. మనకి స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఏంటంటే కొంచెం లావ్ అయినా లేదంటే కొంచెం సన్నమైనా కూడా మంచి ఫిట్గా ఉంటాయి, సరిపోతాయి అన్నమాట. సో ఇవి ఈ బ్లౌజెస్ అయితే ఒక్కొక్కటి 100 రూపీస్ అండి. నేను తీసుకున్న బ్లౌజెస్ అంటే నా చేతిలో ఉన్న బ్లౌజెస్ ఒక్కొక్కటి 100 రూపీస్. ఇవి చక్కగా ఇట్లా అంచులాగా అట్లా పట్టు చీరల మీదకి వస్తాయి కదండి, అంచు ఉన్నట్టు అట్లా వచ్చాయి అన్నమాట. ఈ డిజైన్ ఇదంతా కూడా బాగుంది. ఇది వాష్ చేసినా కూడా పోయే డిజైన్ అయితే కాదండి. సో ఎందుకంటే అవి థ్రెడ్తోనే వచ్చాయన్నమాట, సో వాష్ చేసినా పోదు. ఇది చాలా బాగుంటాయండి. ఇక్కడ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అన్నీ కూడా మంచి డిజైనర్, మనకు పట్టు చీరల మీద కావాలన్నా కూడా సో వాటికి సంబంధించిన స్ట్రెచబుల్ బ్లౌజెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా, మంచి ఇటువంటి డిజైన్స్లో స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఇక్కడ దొరుకుతాయి. నేను ఎక్కువగా ఇక్కడ స్ట్రెచబుల్ బ్లౌజెస్ తీసుకుంటాను. అసలు ఇక్కడ ఎక్కడ కూడా నేను బ్లౌజెస్ కుట్టించలేదండి, ఎక్కడ కుడతారో కూడా నాకు తెలీదు. ఇంకా మీషోలో నేను లాస్ట్ టైం ఒక 3 పీస్ కుర్తీ సెట్ తీసుకున్నాను కదా, ఇది నేను కమ్యూనిటీలో లింక్ ఇచ్చానండి. చాలామంది తీసుకున్నారు. మీరు తీసుకున్నారు అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఎవరైనా తీసుకుంటే నాకు కొంచెం కమిషన్ వస్తుంది అనమాట. ఆ విధంగా ఎంతమంది డ్రెస్ తీసుకున్నారు అనేది నాకు తెలుస్తుంది. చాలామంది తీసుకున్నారండి డ్రెస్ అయితే. మంచి ప్యూర్ కాటన్ వచ్చిందనమాట. 3 పీస్ కుర్తీ సెట్ మనకి 300 లోపే వచ్చేస్తుంది. సో క్వాలిటీ చాలా బాగుంది. సో తీసుకున్న వాళ్ళందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకిప్పుడైతే ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అండి. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. స్టిచ్ చేసి వచ్చిందనమాట ఇట్లా. ఇది 350 రూపీస్ ఎంత ఉంది, 350 రూపీస్ పైనే అనుకుంటా. బట్ క్లాత్ చాలా బాగుందండి. సో ఇది ప్యూర్ కాటను. మనం క్లాత్ తీయించుకుని కుట్టించుకోవాలన్నా కూడా మనకి ఇంచుమించు అంతే అవుతుంది, అంతకంటే ఎక్కువే అవుతుంది. 300 కంటే ఎక్కువే అవుతుంది కదండి. బట్ ఇది మనకి మంచిగా స్టిచ్ చేసి వచ్చింది. నేను ఆల్రెడీ కట్కిని కూడా చూశాను, చాలా బాగుందండి ఫిట్టింగ్. అది అంటే కొంచెం లూజ్గా ఉంది, నేను స్టిచెస్ వేసుకోవాలి. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. కాటన్ అనమాట. వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే నేను ఒకటి తీసుకుని చూద్దాం ఎలా ఉన్నాయో చూసి మిగిలిన తర్వాత మళ్ళీ తీసుకుందాం అని అనుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను బ్లాక్ ఒకటి తీసుకుంటాను, బ్లాక్ పింక్ కూడా తీసుకుంటానండి. ఎందుకంటే బాగుంది, క్లాత్ బాగుంది అండ్ ఫిట్టింగ్ కూడా బాగుంది అనమాట. సో మనకి మీషోలో స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఉంటాయి, స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా ఉంటాయండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా ఉంటాయి. మనం సెర్చ్ చేసి చూడాలి కానీ చాలా బాగుంటాయి. సో ఇది కాటన్ బ్లౌజ్ అనమాట. ప్యాడెడ్ అంటే ప్యాడ్స్ ఏమీ లేకుండా ఫ్రంట్ సైడ్లో ఒక్కొక్క బ్లౌజ్కి ప్యాడ్స్ వస్తూ ఉంటాయి. నాకు అలా నచ్చవండి. అవి మళ్ళీ తీసి మళ్ళీ స్టిచ్ చేయాలి. సో ఇది నాట్ ప్యాడెడ్ అనమాట. అంటే ప్యాడ్స్ అవి ఏం లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుందండి. సో నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చింది.
ఎవరికైనా స్టిచ్డ్ బ్లౌజెస్ కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోండి. వీటి లింక్స్ నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను. కమ్యూనిటీలో కాకుండా నేను ఎక్కడ షేర్ చేసినా లింక్స్ ఓపెన్ అవ్వవండి. సో ఖచ్చితంగా కమ్యూనిటీలోనే లింక్స్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ ఈ కుర్తీ, ఇది ఒక్కటే అండి, పీస్ ఒక్కటే, దీనికి ప్యాంట్ కానీ చున్నీ కానీ ఏం రావు. ఈ కుర్తీ తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి కలర్. మెయిన్ ఏంటంటే నేను ఈ నెక్ ప్యాటర్న్ గురించి తీసుకున్నాను. సో ఎంత బాగుందో ఈ నెక్ అయితే, స్కాలప్ నెక్ ఇచ్చారనమాట. ఇది దీనికి లైనింగ్ అయితే లేదండి. బాగుందండి, నేను అనుకున్న దానికంటే కూడా బాగుంది. మరీ అంత పలచగా అయితే లేదు. లైనింగ్ ఇచ్చుంటే ఈ డ్రెస్ ఇంకా బాగుండేది అని అనిపించిందండి. సో మంచి లెంత్ ఉంది, చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ మనం రెగ్యులర్గా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు. ఇది కూడా 300 లోపే అండి, ఎక్కువ కాస్ట్ అయితే కాదు. మనం పెట్టిన కాస్ట్కి వర్త్ అనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వల్ల ఆ డ్రెస్ కూడా తీసుకోండి. ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అనమాట ఇది. మీకు తెలుసు కదా, నేను చాలా మీషోలో తక్కువ రేట్ అంటే అందులో ఇంకా ఏం తక్కువ రేట్ ఉన్నాయి కాటన్ డ్రెస్లు అని చూస్తూ ఉంటాను. నాకు కాటన్ డ్రెస్లు అంటేనే ఇష్టం అండి. ఎక్కువ వర్క్ ఉన్నవి, చమ్కీలు దగ్గరగా మెరిసిపోయేవి అటువంటివి అస్సలు ఇష్టం ఉండదు. కాటన్ డ్రెస్సే ఇష్టం. ఈ కుర్తీ సెట్ అయితే అసలు ఎంత బాగుందో. నేను చూసి క్వాలిటీ బాగోకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. బట్ ఎంత బాగుందో అండి. ఇది చున్నీ రాలేదు కానీ బాటమ్ అయితే వచ్చింది, ప్యాంట్ వచ్చింది. ప్యాంట్ లెంత్ కూడా బాగుందండి, కింద వరకు వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఈ కుర్తీ సెట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోండి. ఇది కూడా కాటను, ఇదంతా కూడా ప్రింట్ కాదండి, థ్రెడ్ వర్క్. చాలా బాగుంది. ఇది కూడా నాకు కలర్ నచ్చింది. ఈ కలర్ నాకు లేదు, కొంచెం నాచు కలర్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ కూడా థ్రెడ్ వర్క్ ఉంది. స్లీవ్స్ దగ్గర మాత్రమే కాదండి, కింద కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. ఈ సైడ్ నుంచి ఇదంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఇది కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. కాటన్ డ్రెస్లు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా తీసుకోండి. మంచి బడ్జెట్లో అన్నది సెట్ అయితే. నచ్చితే కనుక తీసుకోండి. ఇందులో కలర్ ఆప్షన్స్ పెద్దగా లేవండి. సో ఇదే ఉందన్నమాట, బ్లాక్. అండ్ దీని కలర్ ఏంటిది, నాచు రంగు అంటారు కదా, గ్రీన్, లైట్ గ్రీను బ్లాక్ కాంబినేషన్ అనమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ లేవు. సో నచ్చితే కనుక తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మార్నింగ్ కుకింగ్ అదంతా కూడా చూసారు కదా. భోజనాలు అయిపోయిన తర్వాత అర్జున్ అయితే ఆఫీస్కి వెళ్ళారు, ఏదో వర్క్ ఉందని. సాత్విక్ ఇద్దరు టీవీ చూస్తున్నారండి. కొంచెంసేపు టీవీ చూసిన తర్వాత హాలిడేస్ హోంవర్క్స్ ఉన్నాయి చాలా. అండ్ ఒక హోంవర్క్ అయితే ఈరోజు కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ ఊరు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఈ లోపు వాళ్ళ చేత హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేయించాలి. లేదంటే ఆ బుక్స్ అన్నీ ఊరు తీసుకువెళ్ళాలండి. అవన్నీ ఎవరు మోస్తారు? అక్కడికి వెళ్ళినా నా మాట వినరు. వాళ్ళు నా మాట వినేది ఇక్కడ ఉంటేనే నా మాట వింటారనమాట. ఇక్కడ ఉండగానే ఈ 5-6 డేస్లో వాళ్ళకి ఈ హాలిడేస్ హోంవర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయించేస్తాను. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.